కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. నిన్నటి వరకు రూతు గ్రంథములో ఉన్నటువంటి ముఖ్యాంశాలన్నిటి గురించి మాట్లాడుకున్నాం. 8వ పుస్తకమైనటువంటి రూతు వరకు ఆ రూతు గ్రంథములో ఉన్న వాటిని అంతకుముందు 7 పుస్తకాలలో ఉన్నటువంటి విషయాలన్నిటిని చెప్పడానికి సుమారుగా 2 సంవత్సరాల 10 నెలల సమయం పట్టిందండి. 66 పుస్తకాలు ఉన్నాయండి. 8 పుస్తకాలే అయిపోయినాయి. 9వ పుస్తకము 10వ పుస్తకము ఏంటి అంటే సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము. వాస్తవానికి యూదుల గ్రంథాలలో ఈ 2 గ్రంథాలు, ఈ 2 పుస్తకాలు ఒకే పుస్తకంగా ఉంటాయి. ఈ ఒకటిగా ఉన్నటువంటి సమూయేలు గ్రంథాన్ని 2 పుస్తకాలుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వడం జరిగింది. మొదటి సమూయేలు గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి. 2వ సమూయేలు గ్రంథంలో 24 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 2 పుస్తకాలలో ఉన్నటువంటి అధ్యాయాలు మొత్తము 55. మీరు ఇప్పుడు డౌట్ రావాలి, ఏమండి యెషయా గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, మరి డివైడ్ చేయలేదు కదా ఎందుకు అని మీరు అడుగుతారు తప్పకుండా. యెషయా గ్రంథం ఏంటంటే ఒక కంటిన్యూటీగా అలా వెళ్ళిపోతుంది, ఒక వేవ్ లాగా. ప్రతి చాప్టర్కి నెక్స్ట్ చాప్టర్కి సంబంధం ఉంటుంది. అలా కాకుండా సమూయేలు గ్రంథం ఏంటంటే ఒక హిస్టరీ. ఇదొక ఇన్సిడెంట్ జరిగింది, ఇదొక ఇన్సిడెంట్ జరిగింది, కాబట్టి వాటిని మనం సపరేట్గా మాట్లాడుకోవచ్చు. యెషయా గ్రంథం అలా మాట్లాడుకోవడానికి ఉండదు. అందుకనే మనకి 66 పుస్తకాలు ఉన్నటువంటి యెషయా గ్రంథము ఒకే పుస్తకంగాను, 55 అధ్యాయాలు ఉన్నటువంటి సమూయేలు గ్రంథము 2 పుస్తకాలుగాను మనకి కనిపిస్తుందండి. ఇకపోతే సమూయేలు మొదటి గ్రంథములోని ప్రధాన పాత్రలు ఏంటో మీకు తెలియాలి. మొట్టమొదటి పాత్ర ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు. రెండవది ఇశ్రాయేలు మొదటి రాజు అయినటువంటి సౌలు. అయితే దేవుడు సౌలుని రిజెక్ట్ చేస్తాడు కొన్ని సంవత్సరాల తర్వాత. ఎందుకంటే సౌలు చూపించినటువంటి అవిధేయత దేవునికి నచ్చకపోవడం వలన గాడ్ లిటరల్లీ రిజెక్ట్స్ సాల్. ఇక 3వ వ్యక్తి ఎవరు అంటే సౌలు తర్వాత రాజు అయినటువంటి దావీదు. దావీదు గురించి మనకి అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 22వ వచనంలో ఏముంటుందంటే, దేవుని హృదయమును ఎరిగినటువంటి దావీదు అని ఉంటుంది. దేవునికి దావీదుకు మధ్య ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని మనం పరిశుద్ధ లేఖనాల్లో చూడగలం. ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఏమున్నాయంటే హన్నా చేసిన ప్రార్థన ఉంది దీనిలో. దేవుని పట్ల సమూయేలుకున్నటువంటి ఒక కమిట్మెంట్, అంకిత భావం కనిపిస్తుంది. మాకు రాజు కావాల్సిందని ఇశ్రాయేల్ పట్టుబట్టడం కూడా ఇక్కడే ఉంటుంది. ఆ పంతం అన్నమాట. మాకు న్యాయాధిపతులు వద్దు, రక్షకులు వద్దు, మాకు ఇంకెవరు, మాకు రాజు కావాలని చెప్పని పంతం పట్టారు. కాబట్టి ఇక దేవుడు ఏం చేస్తారంటే సౌలు అనేటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అభిషేకించడం జరుగుతుంది. మరి సౌలు ఏమన్నా కరెక్ట్గా ఉన్నాడా? లేదు. అతని యొక్క అవిధేయతను చూపించుకుంటాడు. సౌలులో ఉన్నటువంటి ద్వేషము, కోపము, అసూయ, స్వార్థము, అవిధేయత ఇవన్నీ కూడా దేవునికి వెక్కసంగా అనిపిస్తాయి. అలాగా సౌలు చనిపోతాడు. ఫిలిష్తీయులు దేవుని మందస్థమును తీసుకుని వెళ్ళిపోవటం కూడా ఈ సమూయేలు గ్రంథంలోనే ఉంటుంది. దాగోను గుడి యొక్క ప్రస్తావన ఇక్కడే ఉంటుంది. ఆ దాగోను గుడి నాశనం అయిపోవటం కూడా ఇక్కడే ఉంటుంది. ఆ దాగోను గుడిలో ఉన్నటువంటి దాగోను అనేటువంటి దేవత కాళ్ళు చేతులు విరిగిపోయినదే దేవుని మందసం ఎదుట ఇలాగ సాక్షాంగా పడినటువంటి సందర్భం కూడా ఉంటుంది. దేవుడు దావీదుతో చేసినటువంటి నిబంధన, అలాగే సొంత కొడుకు అయినటువంటి అబ్షాలోము తండ్రి అయినటువంటి దావీదు మీద చేసినటువంటి తిరుగుబాటు, ఆ తర్వాత కొన్ని ఆర్మీ విక్టరీస్ ఉన్నాయి, అంటే సైనిక విజయాలు ఉన్నాయి. అలాగే చివరిగా దావీదు యొక్క స్తుతి గీతము కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా సమూయేలు మొదటి 2వ గ్రంథాలలో పొందుపరచబడినటువంటి ముఖ్య అంశాలన్నమాట. 55 అధ్యాయాలలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఇవన్నీ కూడా. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ జరగవలసి వచ్చింది, ఎవరెవరు ఎందుకు ఇలా చేశారు,
ఇదంతా కూడా గతం. దేవుడు దేనిని విడిచిపెట్టక, ఎవరిని విడిచిపెట్టక, ఎవరెవరు ఎన్ని తప్పులు చేశారో, ఎన్ని పాపాలు చేశారో, ఎంతలా అవిధేయత చూపించారో, వారు ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో, ఎలా నడుచుకోవాల్సి ఉండిన వారు ఎలా నడుచుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారో, ఇవన్నీ కూడా దేవుడు పరిశుద్ధ లేఖనాలలో చక్కగా పొందుపరిచినాడు. మనం వీటన్నిటిని కూడా చదివి అర్థం చేసుకుని సంగ్రహించుకొని మనలో ఉన్నటువంటి లోపాలను తీసివేసుకొని ఆశీర్వాదం రావాలంటే మనం ఎలా బ్రతకాలో దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు. శాపం ఎలా వస్తుందో కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము తెలివి కలిగిన వారమై, స్పృహలో ఉండిన వారమై మనము దేవుని వాక్యాన్ని గ్రహించి తెలుసుకోవాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుతాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఇప్పటి వరకు 3 సంవత్సరాల వ్యవధిలో నీ చిత్తము చొప్పున ప్రభువా, నీ అభీష్టము మేరకు 8 పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను వివరించడం జరిగింది ప్రభువా. 9వ పుస్తకమైనటువంటి సమయాలు మొదటి గ్రంథములో ఉన్నటువంటి ముఖ్య విషయాలను గురించి మాట్లాడవలసిన వారమై ఉన్నాం. 66 పుస్తకాలు ఉన్నాయి ప్రభువా. 8 పుస్తకాలు అయిపోయినాయి. ఇంకా మాట్లాడవలసిన చాలా ఉన్నాయి. దేవా, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి నాయన. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు నాయన. మీరే మాతో మా ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి మనసులోని చెడుని తీసివేసి వారిలో పరిశుద్ధతను మీరు ఇన్స్టాల్ చేయండి ప్రభా. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.